కల్తీ అంట కల్తీ. ఏది కల్తీ కాదు భయ్యా. పొద్దుగాల పాలు అట్లనే వస్తున్నారు, నీళ్లు కలుపుతలేరా? బియ్యంలా నూకలు మెరుగలు ఎందుకు వస్తున్నాయి? అవి కల్తీ కాదా? అంగట్ల దొరికేటివన్నీ అచ్చం అవే ఇస్తున్నారా? ఏడ దో నెంబర్ మాలు అంటగడతలేరా? ఏదో 4 రూపాయలు మిగులుతాయని చిన్న చిన్న ఉపాయాలు చేస్తాం, గాయంతదానికే కల్తీ అని బదనం చేస్తారు అని తట్టుర్రులా రేపు అన్ని కల్తీ అయినాయి మరి. కానీ అన్ని వేరు గిది వేరు. రైట్ డక్కన్ కొంచెండు ఇక మూతకున్న కొసతోటి లోపల అట్టిటు గెలికి నీళ్ళ బాటిల్ అందుకున్నాడు. వంపుడే ఇక ఎంత అంటే అంత మంది వస్తుంది. కావాల్సిన నీళ్లు కలిపినాక బాటల్కు టేప్ చుట్టిండు చుట్టూరా. అరేవా బాటల్ మీద బాటల్ పెట్టి ఎంత ఒడుపుతోటి వంపబట్టే సుక్క కూడా కింద పోనీయద్దని టేపు చుట్టిండు అన్నట్టు. కలరా మళ్ళా డక్కన్ గచ్చి కొత్తుతే కథం గింత కూడా ఏర్పడది. సీల్ బాటిల్ లెక్కనే ఉంటది. మందు కల్తీ ఏసుట్లా ఇంతగానో మార్పారైన ఈ కాకపేరు బానోతు నర్వా వరంగల్ జిల్లా నెక్కొండ పిరం బాటలకెళ్లి మందు తీసి కల్తీ చేసి అగ్వకు అమ్ముతున్నాడు. ఒక పారి పోలీసులకు దొరికితే ఖమ్మం చెక్కేసి ఆడ గిదే కమాయి చేస్తున్నాడు మంచిగా. ఇంత ఆబ్కారీ పోలీసులకు మతలా వంది పట్టేసిండ్రు. ఏది కల్తీ ఎట్లా చేస్తావో చూపి అనగానే గదెంత పని అని చాలు చేస్తూనే ఉన్నాడు కాక. ఏళ్ళకెళ్ళి అనుభవం పోలీసులే పరిశాన్ అయినరు అనుకోరాదుండ్రి. మంచి బ్రాండ్ తక్కువలో వస్తున్నది అనగానే ఉత్తగానే ఆశకు పోయారు. గిట్ల కల్తీ కావచ్చు మళ్ళా.